దితి గర్భాన పుట్టిన దైత్య జాతికి హిరణ్యాక్షుడు రాజు, హిరణ్యకశిపుడు యువరాజు. కాలకేయ గణానికి మహాకాలుడు. ధనాయుష పుత్రులకు వృత్రాసురుడు. అశుభావాలను సూచించేటువంటి ఉత్పాతాలకు, దుశ్శకునాలకు రాహువు. యుగాలు, ఆయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు, అమావాస్య, పౌర్ణిమాలు ఇవన్నీ కూడా కాలాకాష్ట ముహూర్తాదులు, గ్రహగతులు, గ్రహ సంయోగాలు, వాటి గణితాలు, వీటన్నిటికీ సంవత్సర దేవత అధిపతి. రెక్కలు గల పక్షులకు, బలమైన కంటిచూపు గల ప్రాణులకు, పాములలో భోగి జాతికి గరుక్మంతుడు, యోగ విద్యులకు సాధ్యులకు అరుణుడు. ఇక త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు బ్రహ్మదేవుడి అనుమతితో కొన్ని పదవి విభాగాలు చేశాడు. తూర్పు దిక్కుకు విరతుడు అనే కశ్యపపుత్రుడు, దక్షిణ దిక్కుకు యమధర్మరాజు, పడమర దిక్కుకు వరుణుడు, ఉత్తర దిక్కుకు కుబేరుడు. ఇలా ఆధిపత్య నిర్ణయాలు పూర్తి అయ్యాక బ్రహ్మదేవుడు ఆయా అధిపతులకు స్వర్గలోకంలోనే వేరే వేరే దివ్యలోకాలను ఏర్పాటు చేశాడు. ఉదాహరణకు ఇంద్రలోకము, అగ్నిలోకం మొదలైనవి. ఇవన్నీ దివ్యలోకాలు, పుణ్యాత్ములైన వారికి మాత్రమే లభించే లోకాలు ఇవి. బ్రహ్మదేవుడు ఈ విధంగా లోక వ్యవస్థ కూడా చేసి తన స్వస్థానమైన పుష్కర క్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఆధిపత్యాలను పొందినటువంటి ఆయా దేవతలంతా తమ తమ లోకాలలో సుఖంగా ఉంటూ మానవులు చేసే యజ్ఞాలలో తమ తమ భాగాలను అనుభవిస్తూ తమ తమ విధులను నిర్వహించుకుంటున్నారు. ఈ యజ్ఞవరాహస్వామి భూమి మీద పర్వత వ్యవస్థను చేస్తూ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు పర్వతాలు అటు ఇటు జరిగి భూమి యొక్క సమతౌల్యాన్ని సుస్థిరం చేసేందుకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పర్వతాలు ఎగిరేందుకు వీలుగా రెక్కలను ఏర్పాటు చేశాడు. భూమిని బ్యాలెన్స్ చేయటానికి కొన్ని పర్వతాలు అట్లా చేశాడు. కానీ కొంతకాలం పోయేసరికి ఆ పర్వతాలు తమ రెక్కలతో యథేచ్ఛ సంచారాలు చేస్తూ ఒకప్పుడు పశ్చిమ సముద్రంలో జలక్రీడలు చేయడం మొదలుపెట్టారు. అప్పటికి అక్కడ హిరణ్యాక్షుడు రాక్షస జాతులకు రాజై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఈ పర్వతాలకు రాక్షసులకు తాత్కాలిక స్నేహం కుదిరింది. ఆ స్నేహ ప్రసంగాల్లో పడ్డ పర్వత రాజులు కశ్యప సంతానంలో రాక్షసులే పెద్దవాళ్ళైనప్పటికీ బ్రహ్మదేవుడు త్రిలోకాధిపత్యాన్ని వయస్సులో చిన్నవాళ్లైన దేవతలకి అప్పజెప్పేశాడు అని చెప్పారు కదా. ఈ వార్త హిరణ్యాక్షుడికి చేరిపోయింది. అతడు అసూయతో మండిపడ్డాడు. అతడు చుట్టూతా ఉన్నటువంటి మంత్రులంతా అగ్నికి ఆజ్యం పోశారు. ఆ మంటలు అంటుకొని కొద్దిసేపట్లోనే రాక్షస వీరులంతా కలిసి మనం దేవతల మీదకి యుద్ధానికి పోవలసిందే, అప్పుడే ప్రారంభమైంది అనే నిర్ణయానికి వచ్చేశారు. రాక్షసులది మూర్ఖపు పట్టు కదా. వారు అప్పటికప్పుడే తమ సైన్యాలన్నిటినీ సమీకరించుకొని దేవరాజ్యం మీదికి యుద్ధానికి దూకేశారు. యుద్ధం ప్రారంభమైంది అట్లా ఈ పర్వతాల నుంచి కూడా అని చెప్పచ్చు. ఈ వార్త తెలిసిన దేవతాపక్షం కూడా యుద్ధానికి సన్నద్ధమైపోయింది. పూర్వం దేవదానవ యుద్ధంలో వర్ణించేటట్లుగానే రెండు పక్షాల వారు ఎవరి ఆయుధాలను వారు తీసుకొని ఎవరి వాహనాలు వారు ఎక్కి చాలా ఆర్భాటంగా యుద్ధానికి దిగిపోయారు. రాక్షస పక్షాన్ హిరణ్యాక్షుడు ఆ పక్షాన్ని చేరుకున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. తన పక్షమే కదా. దేవత పక్షాన్ని దేవేంద్రుడు ఐరావతం మీద కూర్చొని ముందుకు నడిపిస్తున్నాడు. యుద్ధం మొదలైపోయింది. రాక్షసులదే కొంచెం పైచేయింది. ఇంతలో హిరణ్యాక్షుడి నోట్లో నుంచి పెద్ద పెద్ద మంటలు, పొగ, సుడిగాలి బయలుదేరాయి. వాటి దెబ్బకు దేవతా సైన్యాలంతా అడుగు వెనక్కి వేస్తున్నాయి. వెనక్కి వేసిపోతున్నారు, పరిగెత్తిపోతున్నారు. ఇంతలో దేవేంద్ర హిరణ్యాక్షుల మధ్య అస్త్రయుద్ధం మొదలైపోయింది. అన్నదమ్ముళ్లే, కాకపోతే వేరే వేరే భార్య పిల్లలు.
ఆ యుద్ధం ఎక్కువ దూరం సాగకముందే హిరణ్యాక్షుడు తన తపోబలంతో సంపాదించిన క్రొత్త అస్త్రం ఏదో ప్రయోగించాడు. దానితో దేవేంద్రుడు బిగిసిపోయాడు, ఇక కదలలేడు. ఇది చూసి దేవతలు భయపడిపోయారు. ఈ సన్నివేశాన్ని అదృశ్య రూపంలో గమనిస్తున్న నారాయణ భగవానుడు వెనువెంటనే మళ్ళీ యజ్ఞవరాహ రూపాన్ని ధరించి ఈ రూపంలోనే 2 చేతులను కల్పించుకొని వాటిలో శంఖ చక్రాలను ధరించి సరాసరి యుద్ధరంగానికి వచ్చేశాడు. ఆయన వస్తూనే తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ శంఖ నాదానికి రాక్షస వీరులంతా భయపడిపోయి తలో పక్కకి పారిపోసాగారు. అది గమనించిన హిరణ్యాక్షుడు కోపంతో మండిపడుతూ ఇతనెవడు అని గర్జించాడు. పక్కనున్నవారు ఈయనే శ్రీ మహావిష్ణువు అని వార్త అందించారు. దాంతో మండిపడిన హిరణ్యాక్షుడు సరాసరి వరాహస్వామికి ఎదురుగా వచ్చి రకరకాల ఆయుధాలను ఆయన మీదికి ప్రయోగించాడు. ఇవన్నీ ఆయన హూంకారానికే నేలకు రాలిపోయాయి. అయినా కూడా హిరణ్యాక్షుడు జంకకుండా వరాహస్వామి మీదికి దూకుతూనే ఉన్నాడు. అది గమనించిన యజ్ఞవరాహస్వామి ఆగ్రహించి తన చేతిలో ఉన్న చక్రాయుధాన్ని హిరణ్యాక్షుడి మీదికి ప్రయోగించాడు. హిరణ్యాక్షుడు కన్నుమూసి తెరిచేలోగా ఆ చక్రం వచ్చి హిరణ్యాక్షుడు తలను తుంచి నేల మీద పడేసింది. ఇది అన్నమాట ప్రారంభమైంది. ఇది ఇంకా పరంపరగా జరిగిపోతుంది. ఇక ఈ దెబ్బతో మిగిలిన రాక్షస వీరులంతా ఆ చుట్టుపక్కలలో కనిపించుకోకుండా పారిపోయారు. అప్పుడు యజ్ఞవరాహస్వామి దేవేంద్రుడి దగ్గరకు వచ్చి అతడి అస్త్రబంధాలను విడిపించి ఇతర దేవతలకు కూడా తగిలిన గాయాలను మాన్పించి మందహాసం చేస్తూ అనుగ్రహించాడు. అప్పుడు దేవతలంతా వరాహస్వామి ముందుకు వచ్చి కృతజ్ఞతో ఆయనను అనేక రకాలుగా స్తుతిస్తూ, భగవాన్, ఇవాళ మేము నీ వల్ల బ్రతికి బయటపడ్డాం. ఇప్పుడు నీకు మేము ఏం చేయగలం? మేము నీ పాదసేవను కోరుకుంటున్నాం అని మనవి చేశారు. అప్పుడు శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు: ఓ దేవతలారా, నేను పూర్వం మీకోసం కొన్ని లోకాలను, కొన్ని విధులను ఏర్పాటు చేశాను. నేను చేసిన ఏర్పాట్లను మీరు జాగ్రత్తగా రక్షించండి చాలు. నేను మీకు పూర్వం కొన్ని నియమాలను కూడా చేశాను. మీరు సజ్జనుల పట్ల ఎలా ఉండాలో, దుష్టజనుల పట్ల ఎలా ఉండాలో చెప్పి నేను ఉన్నాను. నేను చెప్పింది చెప్పినట్లు చేయండి. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించే వారికి స్వర్గాది లోకాలను ప్రసాదించండి. వర్ణాశ్రమ ధర్మాలను యథావిధిగా పాలించే వారికి ఉత్తరోత్తరాభివృద్ధిని, చివరకు స్వర్గప్రాప్తిని అనుగ్రహించండి. ఈ ధర్మాలను అతిక్రమించేవారు నశించేటట్లు చేయండి. సత్యనిష్ట గల వారికి, యుద్ధాలలో వెన్నుచూపని వారికి, దానాలలో వెనుకడుగు వేయని వారికి, ఇతరుల్లో దోషాలను చూడని వారికి స్వర్గ సుఖాలను ప్రసాదించండి. ధర్మశ్రద్ధ లేనివారు, కాముకులు, ధనమాత్ర చింతకులు, వంచకులు, పండితులను నిందించేవారు, నాస్తికులు నరకానికి వెళ్ళేటట్లు చేయండి. ఎంత బాగా పరమాత్ముడే ఆజ్ఞ ఇస్తున్నాడు వీళ్ళందరికీ శిక్ష. దేవతలారా, మీరు ఈ పనులు చేస్తే చాలు. నాకు వేరే పాదసేవ అది ఏమీ అక్కర్లే. నేను చెప్పింది మీరు చేస్తే చాలు. నేనుండగా మిమ్మల్ని ఏ శత్రువులు బాధించలేరు. మీకు శుభమగుగాక అన్నాడు యజ్ఞవరాహస్వామి. అందుకని మొట్టమొదట యజ్ఞవరాహస్వామికి మనము పూజ చేసేది. ఇలా అనుగ్రహించిన యజ్ఞవరాహస్వామి అక్కడికక్కడే అంతర్ధానమైపోయాడు. దేవతలు ఆశ్చర్యపోతూ ఆ స్వామికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు పెట్టుకుంటూ తమ లోకానికి తాము వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక దేవేంద్రుడు జరిగిన యుద్ధాన్ని, దాని కారణాలను సమీక్షించి చూశాడు. ఆ సమీక్షా సమావేశంలో ఈ యుద్ధం మొత్తానికి మూల కారణం పర్వతాల దగ్గరే ఉంది అని తేలింది. అప్పుడు ఆగ్రహించిన దేవేంద్రుడు పర్వతాలన్నిటినీ వాటి వాటి యథాస్థానంలో నిలబెట్టి ఇక మళ్ళీ
అవి కదలటానికి వీలు లేకుండా వాటి రెక్కలను తన వజ్రాయుధంతో నరికేశాడు. అందుకే పర్వతాలు కదలవు, మొదటితో కదిలేవట. ఆ సందర్భంలో మైనాక పర్వత దేవత మాత్రం తాను సముద్రంలో దాక్కుని ఉంటానని, ఇక బయటికి రానని, కనుక తన రెక్కలు నరకవద్దని దేవేంద్రుని శరణు వేడాడు. దేవేంద్రుడు దానికి అంగీకరించి మైనాకుడి రెక్కలు నరకకుండా అతడికి సముద్ర గర్భంలోకి పంపించేశాడు. మైనాకుడు ఏం చేశాడు? ఎప్పుడు రామాయణంలో మీకు తెలుసు కదా, జనమేజయ, నీవు అడిగిన వరాహ అవతార విశేషాలు నీకు ఒకంత విస్తారంగా చెప్పాను. ఈ అవతార రహస్యాలన్నీ వేదాలలో నిగూఢంగా ఉన్నాయి. మా గురువుగారైన వ్యాసుల వారి ద్వారా నాకు తెలిసాయి. ఈ అవతార కథలో అనేక సంకేతార్థాలున్నాయి, ధర్మ సూక్ష్మాలున్నాయి, ఉపాసనా ప్రక్రియలున్నాయి. అందువల్ల ఈ కథను యోగ్యులైన వారికి మాత్రమే వినిపించాలి. అయోగ్యులకు, నాస్తికులకు వినిపించరాదు. యోగ్యులైన వారు ఈ కథను విని మననం చేసుకుంటే వారికి అన్ని కోరికలు తీరుతాయి, ఆయుష్యం పెరుగుతుంది, రాజ్యం లభిస్తుంది. రాజ్యం అంటే పెద్ద పెద్ద రాజ్యాలు కాదు, మనం అనుకున్నటువంటి ఆ సామ్రాజ్యం అంటే మోక్ష సామ్రాజ్య రాజ్యము, అది లభిస్తుంది. జయం సిద్ధిస్తుంది. దేవతానుగ్రహము, నారాయణ అనుగ్రహము కూడా లభిస్తాయి. ఆ యజ్ఞవరాహస్వామికి మనసారా నమస్కరించు అని జనమేజయుడికి నమస్కారాన్ని చేయిస్తున్నాడు. ముందుకు చెప్తున్నారు, జనమేజయ, ఇక వరాహ అవతారం తర్వాత శ్రీహరి స్వీకరించినటువంటి నరసింహ అవతారం గురించి నీకు వివరిస్తాను. ఈ విధంగా హిరణ్యాక్షుడి సంహారం అయ్యాక అతని తమ్ముడైన హిరణ్యకశిపుడు నీళ్లలో నిలబడి 11,500 సంవత్సరాల పాటు ఏకదాటిగా మౌన దీక్షలో తీవ్ర తపస్సు చేశాడు. అప్పటికి ఇంకా కృతయుగం నడుస్తుంది. ఆ యుగవాసులకు కూడా ఆశ్చర్యకరమైనటువంటి అతడి దీక్షా దక్షతకు బ్రహ్మదేవుడు సంతోషపడి పరివార సమేతుడై అతడికి ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. హిరణ్యకశిపుడు చేతులు జోడించి ఇలా వరాలు కోరుకున్నాడు. దేవదేవ, బ్రహ్మదేవ, దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగజాతి వారు, రాక్షసులు, మానవులు, పిశాచి జాతి వారు, వీరు ఎవరి వల్ల నాకు మరణం ఉండటానికి వీల్లేదు. ఏ మహర్షి శపించినా ఆ శాపం నాకు తగలటానికి వీలు లేదు. ఏ ఆయుధం కానీ, ఏ అస్త్రం కానీ, ఏ పర్వతం కానీ, ఏ చెట్టు కానీ, ఏ ఎండిన కట్టె కానీ, ఏ పచ్చి పుల్ల కానీ, ఇవేవి నా కారణం కాకూడదు. స్వర్గంలో కానీ, పాతాళంలో కానీ, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఇంట్లో బయట కానీ, ఇంట్లో రాత్రి కానీ, ఇంట్లో పగలు కానీ, ఎక్కడా కానీ, వీటిలో ఎక్కడా నాకు మరణం ఉండటానికి వీల్లేదు. నేను అసలే మృత్యువు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆపోహపడవద్దు. అసలు నాకు మృత్యువు ఉండకూడదని కాదు, ఉండాలా మృత్యువు లేదని కాదు, నాకు అంత అత్యాశ లేదు. ఆయుధాలతో కాకుండా కేవలం చేతు దెబ్బతో నన్ను, నా పరివారాన్ని సంహరించగలవాడు ఎవడైనా ఉంటే అలాంటి వాటి ద్వారా నాకు మరణం సంభవించుగాక. కొంచెం వ్యత్యాసంగా ఉంది కదా, భాగవతంలో పూర్తిగా చెప్పారు, అక్కడ మిగిలిపోయింది ఇక్కడ చెబుతున్నారు. సూర్యుడికి, చంద్రుడికి, వాయువుకి, అగ్నికి, జలానికి, ఆకాశానికి, నక్షత్రాలకి, దిక్కులకి అన్నిటికీ నేనే అధిపతిని కావాలి. అంతేకాదు కామానికి, క్రోధానికి, వరుణుడికి, ఇంద్రుడికి, యముడికి, కుబేరుడికి, ధనాధ్యక్షులకు, యక్షులకు, కింపురుషులకు, ఇతర దేవజాతి వారందరికీ అధిపతిని కావాలి. నేను కోరుకున్న ఆయుధాలు, అస్త్రాలు కూడా ఆయా యుద్ధ సమయంలో సస్వరూపంతో నాకు సాక్షాత్కరించి
నేను చెప్పిన పనులు చేయాలి. దేవా, ఈ వరాలతో నన్ను అనుగ్రహించు అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు అతను కోరిన వరాలన్నీ ఇచ్చేసి తన పరివారంతో సహా తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇంక ఉంటే తపత్రం అవుతుంది వీడితో అని చెప్పి హంసవాహనంలో వెళ్ళిపోయాడు. ఈ వార్త తక్షణమే దేవజాతి వారికి చేరింది. వారు కంగారు పడ్డారు. వారు కంగారు పడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా గగ్గోలు పెట్టారు. దేవదేవా, బ్రహ్మదేవా, మమ్మల్ని సృష్టి చేసిన వాడివి నువ్వే, మాకు ఆధిపత్యాలు ఇచ్చిన వాడివి నువ్వే, మమ్మల్ని స్వర్గంలో కూర్చోబెట్టిన వాడివి నువ్వే, మాకు మానవ లోకంలో నుంచి హవ్య కవ్యాల రూపంలో యజ్ఞ భాగాలను అందించే ఏర్పాటు చేసింది కూడా నువ్వే కదా. అలాంటి నువ్వే ఇవాళ హిరణ్యకశిపుడికి అలాంటి వరాలు ఇచ్చేశావు కదా. ఇక మాకు దిక్కేమిటి, మాకు రక్షణ ఏమిటి? కనుక ఓ ప్రభు, ఆ రాక్షసుడు త్వరగా సంహారమయ్యే మార్గమేమిదో నువ్వే ఆలోచించాలని అడిగారు దేవతలు. దేవతల మాటలు విన్న బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. దేవతలారా, మీకు తెలియనిదేముంది? తపస్సు చేసినవాడు దానికి ఫలితమైన పుణ్యాన్ని అనుభవించే తీరవలసిందే. అందుకే హిరణ్యకశిపుడి తపస్సు ఇంకా పెరిగిపోకుండా ఉండటం కోసం నేను త్వరగా వెళ్ళి వరాలు ఇచ్చి వచ్చాను. ఈ తపస్సు యొక్క ఫలితాన్ని వాడికి పొందనీయండి. ఆ తపోబలం తగ్గేసరికి శ్రీ మహావిష్ణువే పూనుకొని అతన్ని తప్పకుండా సంహరిస్తాడు. ఇందులో మీరు సందేహం పెట్టుకోకుండా నిర్భయంగా వెళ్ళండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ మాటలు విన్న దేవతలు కొంతవరకు తృప్తిపడి ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయారు. ఇక హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే రెచ్చిపోయాడు. అతడు ముందుగా తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షుల మీదకు విరుచుకుపడి ఆ తపస్సులను నాశనం చేశాడు. ఎందుకంటే వాళ్ళ తపోబలం వల్లే దేవతాబలం పెరిగిపోతుందని అతడు తెలుసు. అలాగే భూలోకంలో జరిగే యజ్ఞయాగాది క్రతువులన్నిటినీ కూడా అతడు పూర్తిగా విధ్వంసం చేసే పారేశాడు. అంతా ధ్వంసం చేశాడు. ఆ విధంగా దేవతలకు యజ్ఞ భాగాలు అందే అవకాశం లేకుండా చేశాడు. ఆ తర్వాత అతడు స్వర్గలోకం మీదకు దండెత్తి దేవజాతులు వారందరినీ వెళ్ళగొట్టి తానే స్వర్గంలో మకాం పెట్టి త్రిలోకాధిపతిగా రాజ్యం చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు భూలోకంలో మళ్ళీ యజ్ఞయాగాదులు జరిగేటట్లు చేసి ఈ యజ్ఞ భాగాలన్నీ తన రాక్షస జాతి వారికి అందేటట్లుగా ఏర్పాటు చేశాడు. దీంతో రాక్షసుల బలం మరింత పెరిగిపోయింది. ఆ దశ వచ్చేసరికి దేవతలు ఇక తట్టుకోలేక సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించారు. దేవదేవ నారాయణ, మాకేగాక బ్రహ్మాది దేవోత్తములకు కూడా నువ్వే పరమగతివి. అందుకే మేము నిన్ను శరణు పొందుతున్నాం. మహారాక్షసుడైన హిరణ్యకశిపుడు పెట్టే బాధలు ముల్లోకాలు తట్టుకోలేకపోతున్నాయి. మేము కూడా ఏమీ చేయలేకపోతున్నాం. కనుక ఓ దేవదేవ, నువ్వే స్వయంగా పూనుకొని ఈ దుష్ట రాక్షసుడిని సంహరించు అని ప్రార్థించారు. విష్ణుమూర్తి ప్రసన్నుడై దేవతలకు అభయమిచ్చి, దేవతలారా, ఆ రాక్షసుడు మీకు లొంగడని నాకు బాగా తెలుసు. అతడి సంగతి నేను చూసుకుంటా. మీరు నిశ్చితంగా వెళ్ళిరండి అని వారిని ఓదార్చి పంపించేశాడు. దేవతలు వెళ్ళాక శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడి వరాలన్నీ గుర్తు చేసుకొని అతన్ని సంహరించాలంటే నేను ఏ రూపం స్వీకరించాలా అని ఆలోచించి క్రింది భాగంలో మానవ రూపము, పై భాగంలో సింహరూపము గల విచిత్రమైన నరసింహ రూపాన్ని స్వీకరించాడు. ఆ విచిత్ర రూపంతో స్వామి హిరణ్యకశిపుడు కొత్తగా నిర్మించుకున్న సభాభవనం దగ్గరకు చేరాడు. హిరణ్యకశిపుడు తన రాజ్యంలో బాగా స్థిరపడ్డాక హిమాలయ పర్వత ప్రాంతంలో పెద్ద సభాభవనం ఒకటి కట్టుకుంటున్నాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.